మనకు కొన్ని కథలు వింటుంటే అవి కేవలం కథల్లా అనిపించో జీవితానికి దారి చూపే పాఠాల్లా ఉంటాయి కదా. అవును, చరిత్రలోని కొన్ని సంఘటనలు మనకు అంత లోతైన విషయాలు నేర్పుతాయి. సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన గాథ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే వాసవి కన్యకా పరమేశ్వరి కథ. ఆమె త్యాగం, ఆమె ధర్మనిరతి, ఆమె ఎంచుకున్న అహింసా మార్గం, వీటన్నింటి ప్రాముఖ్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఈ కథలోకి వెళ్లే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక సరైన మార్గం కోసం, ఒక సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా మనం సిద్ధపడగలమా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం కథ నడుస్తోంది. అహింస, ధర్మం, ఆత్మగౌరవం, ఈ మూడు పదాలు చాలు వాసవి కన్యకా పరమేశ్వరి జీవితాన్ని, ఆమె గొప్పతనాన్ని చెప్పడానికి. ఆమె కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు, ఈ విలువలకు ఒక సజీవ రూపమనమాట. మరి ఈ మూడు సూత్రాల చుట్టూ ఆమె కథ ఎలా అల్లుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. ఆమె కథ మొదలయ్యేది ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో. అక్కడ వైశ్య సమాజానికి ఎంతో గౌరవనీయ నాయకులైన కుసుమశ్రీష్టి, కుసుమాంబ దంపతులకు ఆమె జన్మించారు. ఆమె పెరిగిన వాతావరణమంతా శాంతి, ధర్మాలతో నిండి ఉండేది. అందుకే కాబోలు చిన్నప్పట్నుంచే వాసవి తన వినయంతో, పవిత్రతతో అందరి మనసుల్ని గెలుచుకున్నారు. కాని ప్రశాంతంగా సాగిపోతున్న ఆ జీవితంలోకి ఒక పెద్ద సవాలు ఎదురొచ్చింది. ఇది కేవలం ఆమెకు మాత్రమే కాదు, ఆమె సూత్రాలకు, ఆమె సమాజం యొక్క విలువలకు కూడా ఒక అగ్నిపరీక్షలాంటిది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న విష్ణువర్ధన రాజు కన్ను వాసవి మీద పడింది. ఆమె అందాన్ని, గుణగణాలను చూసి ఆమెను ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలని, వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా ఇక్కడే కథ ఒక ఊహించని, చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఎక్కడ అసలు సంఘర్షణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రాజు అధికారం, అతని బలవంతపు కోరిక, మరోవైపు వాసవి నమ్మిన ధర్మమార్గం. ఆలోచించండి, రాజుకు అప్పటికే పెళ్లయింది, వయసులో కూడా ఆమె కంటే చాలా పెద్దవాడు. సో ఈ ప్రతిపాదన అనేది ధర్మానికి, నైతికతకు పూర్తిగా విరుద్ధమైనది. ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారింది. ఇక ఆమె సమాజం ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. రాజు తన కోరిక నెరవేరలేదన్న కోపంతో ఊగిపోయాడు. అంతే, నేరుగా యుద్ధానికి సిద్ధమన్నాడు. బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్క బెదిరింపుతో ఒక నగరమంతా, అంటే వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. మరి వాసవి మీద ఇది ఎంత పెద్ద ఒత్తిడిని తెచ్చిపెట్టుంటుంది? హింసతో కూడిన ఈ సవాలుకు సమాధానంగా వాసవి ఒక చాలా శక్తివంతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే అహింస. యుద్ధం చేసి రక్తం పారించడం కాదు, శాంతియుతంగా సమస్యను ఎదుర్కోవాలి. ఇదే ఆమె నిర్ణయానికి మూలం. తన ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం వాసవి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అంతిమ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే అగ్నిప్రవేశం. అయితే ఈ మహాయజ్ఞంలో ఆమె ఒంటరిగా నిలబడలేదు. ఏకంగా 102 గోత్రాలకు చెందిన వైశ్య కుటుంబాలు వాసవితో పాటు అగ్నిప్రవేశానికి సిద్ధపడ్డాయి. అంటే చూడండి, ఇది ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, ఒక సమాజం మొత్తం తమ ధర్మం కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఐక్యంగా నిలబడిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం ఆత్మహూతి అని చెప్పలేం. దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది యుద్ధాన్ని ఆపడానికి, వేల మంది అమాయకుల ప్రాణాలను కాపాడటానికి, అన్నింటికంటే ముఖ్యంగా ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన ఒక అహింసాయుత, శక్తివంతమైన నిరసన. ఆమె ఆత్మత్యాగం ఒక పెను వినాశనాన్ని ఆపిందన్నమాట. ఆమె త్యాగం కథకు ముగింపు కాదు, నిజానికి అదొక కొత్త అధ్యాయానికి నాంది. ఆమె భౌతిక శరీరం అగ్నికి ఆహుతైనా ఆమె వారసత్వం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె చేసిన ఆ మహోన్నత త్యాగం తర్వాత ప్రజలు ఆమెను సాధారణ స్త్రీగా చూడలేదు, సాక్షాత్తు పరమేశ్వరీదేవి అవతారంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. అందుకే ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఆమెను తమ కులదేవతగా ఆరాధిస్తారు. ఇప్పటికీ ఆమె పుట్టినరోజునే వాసవి జయంతిగా ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు, అన్నదానం, ఆమె కథను మళ్లీ గుర్తుచేసుకోవడం వంటి కార్యక్రమాలతో ఆమె స్ఫూర్తిని సజీవంగా ఉంచుకుంటున్నారు. సరే,
ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠాలు ఏంటి? వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. వాసవి జీవితం ఈ 4 సూత్రాలను మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, యుద్ధాన్ని కాదని అహింసను ఎంచుకున్నారు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టారు. తనతో పాటు తన సమాజం ఆత్మగౌరవాన్ని కాపాడారు. చివరగా తన సొంత జీవితం కంటే సమాజ శ్రేయస్సుకే పెద్దపీట వేశారు. చివరిగా వాసవి కన్యకా పరమేశ్వరి కథ మనకిచ్చే అంతిమ సందేశం ఇదే: సమాజం బాగుకోసం అవసరమైతే వ్యక్తిగత సుఖాలను, జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ఒక శక్తివంతమైన పాఠం ఆమె జీవితం. ఈ సందేశం మనందరికీ ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తి.